హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చింది అంటే ఎటో ఒక దగ్గరికి బయటికెళ్ళాల్సిందే కదండీ! సో, మేము ఈసారి లిటిల్ ఇటలీ వెళ్ళామనమాట. అక్కడ ఏం తిన్నాము అనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ ఒక మాక్టైల్ ఆర్డర్ చేసుకున్నాము. సమ్ ఆరెంజ్ మాక్టైల్ అనమాట. ఆరెంజ్ ఫ్లేవర్‌తో ఉంది. దాని తర్వాత చక్కగా ఈ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నామండి. మసాలా గార్లిక్ బ్రెడ్. అయితే లిటిల్ ఇటలీ ఏంటి అంటే కంప్లీట్‌గా ఇటాలియన్ ఫుడ్. సో, మనకి రెగ్యులర్‌గా దొరికే రోటీస్, కర్రీసే కాకుండా ఇక్కడ పాస్తాస్, పిజ్జాస్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకున్నామండి. ఇదేమో ఒకటి నవాబీ పిజ్జా, ఇంకొకటి మష్రూమ్ పిజ్జా. 2 హాఫ్ హాఫ్ ఇచ్చారనమాట. ఇది హాఫ్, అది హాఫ్ లాగా తీసుకున్నాం. ఒకటి మైల్డ్‌గా ఉంటది, ఒకటి స్పైసీగా ఉంటది అని చెప్పేసి అట్లా తీసుకున్నాము. నవాబీ పిజ్జా మాత్రం చాలా చాలా బావుంది. మైల్డ్‌గా ఉన్నా కూడా చిల్లీ ఫ్లేక్స్ అట్లా వేసుకొని తినొచ్చు. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. నాకైతే మంచిగా అనిపించింది నవాబీ పిజ్జా. మష్రూమ్ పిజ్జా మనం రెగ్యులర్‌గా తినేలాగా అనిపించిందనమాట. గ్రేట్ ఏం లేదు. మనం రెగ్యులర్‌గా తినే పిజ్జా లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నది మనకి చాక్లేట్ బాంబ్ అని చెప్పేసి చాక్లేట్ విత్ హాట్ చాక్లేట్ విత్ ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. మంచిగా కేక్ అది కట్ చేస్తే లోపట హాట్ చాక్లేట్, దానిపైన ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే ఈ సమ్మర్స్లో అద్దిరిపోతుంది. అయితే ఎల్పిజి కారణంగా వీళ్ళ దగ్గర వెరీ లిమిటెడ్ మెనూయే ఉంది. ఒక్కొక్క దాంట్లో 2-3 ఫ్లేవర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. డెజర్ట్స్లో ఇది ఒకటే అవైలబుల్గా ఉంది కనుక ఇది ఒకటే తీసుకున్నాము. బట్ ఇది మాత్రం అవసరం అంటే అవసరం ఉండిందండి. తప్పకుండా మీరు కూడా లిటిల్ ఇటలీ వెళ్తే ఈ చాక్లెట్ బాంబ్ అనేది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. అద్దిరిపోయింది. ఈ